గోదావరి తెలుగు నేలను ఆపాదమస్తకం పునీతం చేస్తోన్న ఆనంద రసలహరి. జనజీవితాన్ని జయప్రదంగా సంతోషప్రదంగా మరిపింపజేస్తోన్న వాసంత గీతిక, సుమనోజ్ఞమైన ప్రకృతి కానుక. బ్రహ్మగిరి కొండలలో బిందువు బిందువుగా మొదలైన గోదావరి మహాప్రయాణం హృదయంగమంగా మునుముందుకు సాగిపోతుంది. గోదావరి అనంతకాల వాహిని, అలుపెరగని జాజ్వల్యమాన జలతరంగిణి. ఎన్నెన్నో జనపదాలకు జ్ఞానపదాలకు గోదావరి ఆలవాలం. తను ప్రవహిస్తూ తన దరుల వెంట ఎన్నో అద్భుతాలను సృష్టించిన మహేంద్రజాలం. అలాంటి గోదావరి తన పురిటిగడ్డను దాటి మహేశ్వరుని దివ్య పాదాలు కడగడానికి త్రయంబకేశ్వరానికి తరలివచ్చింది. హరిపాదాన పుట్టి హరుని పాదాలు ప్రక్షాళన చేసి పావన గోదావరిగా పరిఢవిల్లుతోంది. పరమశివుడు గంగవలే గోదావరిని లోకహితం కోసం దివి నుంచి భువికి పంపాడు. అందుకు కృతజ్ఞతాంజలులు సమర్పిస్తూ త్రయంబకేశ్వరంలో త్రయంబకుడికి జలాభిషేకం నిర్వహిస్తారు. బ్రహ్మగిరులలో ఆవిర్భవించిన గోదావరి పర్వత శిఖర ప్రాంత శిలామయ పీఠభూమిలో కొంత దూరం ప్రవహించి గంగాపూర్ జలపాతం మీదుగా గంతులేస్తూ మునుముందుకు సాగి నాసిక్ పట్టణాన్ని చేరుతుంది. ఇక్కడ్నుంచి అనేక జలవాహినుల్ని తనలో సమ్మేళనం చేసుకుంటుంది. ధర్మ, ప్రవర, మూల, కద్రవ అనే ఉపనదుల్ని కలుపుకుంటుంది. నాసిక్ పట్టణానికి పురాణ ప్రశస్తి ఉంది. రావణ సహోదరి శూర్పణఖ వనవాసంలో ఉన్న శ్రీరాముణ్ణి చూసి మోహించింది. రాముడు ఆమె దృష్టిని లక్ష్మణుని వైపు మరల్చాడు. లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు చెవుల్ని కరవాలంతో కోశాడు. ఈ వృత్తాంతం సంభవించిన ప్రాంతం నాసిక్. నాసిక్ అంటే ముక్కు. రామాయణ గాథను మలుపు తిప్పిన శూర్పణఖ ముక్కు చెవులు కోసిన ఘట్టంతో మమేకమైన ఈ ప్రాంతం ఎంతో విఖ్యాతిగాంచినది. నాసిక్ నుంచి 28 కిలోమీటర్ల దూరంలో ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం త్రయంబకేశ్వర్ అలరారుతోంది. కనువిందైన జలవాహినిగా గోదావరి ఇక్కడ దర్శనమిస్తుంది. తన జలరాశుల్ని ఆస్వాదించి తనలో స్నానమాడి ప్రజల జన్మల్ని పునీతం చేసుకోమని గోదావరి స్వయంగా ఆహ్వానిస్తోంది. త్రయంబకేశుడి సన్నిధిలో కుశావర్తు కుండం ద్వారా గోదావరి జలరాశిగా మూర్తీభవిస్తోంది. ఈ కుశావర్త జలకుండంలో భక్తులు తలమునకలై తమ పాపరాశుల్ని ధ్వంసం చేసుకోమని గోదావరి పిలుపందిస్తోంది.
కూర్మ పురాణం ఈ నాసిక్య ప్రాంతం పితృదేవతల ఆరాధనకు శ్రేష్టమని వివరిస్తుంది. జ్యోతిర్లింగ క్షేత్ర పరంపరలో త్రయంబకేశ్వరునికి ఎంతో ప్రాధాన్యముంది. తీర్థమైన గోదావరి, క్షేత్రమైన త్రయంబకేశ్వరం కలగలిసి ఇది తీర్థక్షేత్రంగా వర్ధిల్లుతోంది. అల్లంత దూరం నుంచి అరటి పువ్వు ఆకృతిలో కనిపించే ఈ ఆలయంలోనే త్రయంబకేశ్వరుడు కొలువుదీరి ఉన్నాడు. అత్యంత ప్రాచీనమైందిగా విరాజిల్లుతున్న ఈ శివాలయం మన హిందూ సనాతన సాంప్రదాయానికి ప్రతీకగా నిలిచింది. ఈ ఆలయ గోపురంలో ఒక చిన్ని నీటి చలమ ఉంది. దాన్నే కుషావర్త కుండ్ అని పిలుస్తారు. అది గోదావరి తల్లి పుట్టినిల్లు. గోదావరి నది ఒడ్డునున్నటువంటి ఈ మహానుభావుడు త్ర్యంబకేశ్వరుడు అంటారు. అంబకము అంటే నేత్రము, కన్ను అని అర్థం. త్ర్యంబకేశ్వరుడు అంటే 3 కన్నులవాడు అని అర్థం. ఒక కన్ను ఇట్లా ఉంటుంది, ఒక కన్ను ఇట్లా ఉంటుంది. నడుమ ఉండే కన్ను ఇలా నిలువుగా కనిపిస్తూ ఉంటుంది. అది అగ్ని నేత్రం, దాన్నే జ్ఞాననేత్రం అంటారు. అందుకనే ఒక్కసారి జాగ్రత్తగా పైకున్నటువంటి ఆ గోదావరి పుట్టిన చోటును పరిశీలించి చూస్తే ఆ 3 నదులు, ఇదిగో ఈ 3 కలిసినటువంటి ప్రదేశంలో ఉన్న జ్ఞాన నేత్రంతో ప్రకాశించేటటువంటి వాడు త్ర్యంబకేశ్వరుడు అనేది సరి అయినటువంటి అర్థం. మహాశివుడు అభిషేక ప్రియుడు. ఆ తల్లి గోదావరి ఇక్కడ పరమశివుడికి తొలి అభిషేకాన్ని సభక్తికంగా సమర్పించి తాను పవిత్ర అభిషేక జలంగా మారి సమస్త ప్రాణికోటి సంరక్షణకై తూర్పు దిశగా అడుగులు వేస్తుంది. జ్యోతిర్లింగం అంటే కాంతిపుంజం అని అర్థం. దాని శక్తి అమోఘమైంది, దాని పరిమాణం అనంతమైనది. అది సాక్షాత్తు శివస్వరూపం. ఈ అనంత విశ్వంలో మొత్తం 64 జ్యోతిర్లింగాలున్నాయి అంటారు. కానీ కేవలం 12 మాత్రమే అత్యంత ప్రశస్తమై పూజలందుకుంటూ ఉన్నాయి. ఇక్కడ ఈ త్రయంబకేశ్వరంలో జ్యోతిర్లింగంలో మనకి సాక్షాత్తు త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్ల రూపాలు సాక్షాత్కరిస్తాయి. భస్మభూషాధరం అనాదిం యపారం మహామోహమారం శివం శంకరం శంభు